హలో, నేను మీ సిఎస్ రావు. దేశంలో ఒక సున్నితమైనటువంటి అంశాన్ని, ఒక కీలకమైనటువంటి అంశాన్ని, వివాదాస్పదమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకున్నాను. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక పరిష్కారాన్ని కూడా నేను చూడాలనుకుంటున్నాను ఈ విషయం మీద. ఎందుకనంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వివాదంగా ఉంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాదంగా ఉన్నటువంటి అంశం. ఏంటంటే అది లౌడ్ స్పీకర్లు వాడాలా నమాజ్ చేసుకునేటప్పుడు. ముస్లింలు అనాదిగా ఆచారం ప్రకారం, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు నమాజ్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా వాళ్ళు లౌడ్ స్పీకర్లని ఉపయోగిస్తూ ఉంటారు. దీని మీద అనేకమైనటువంటి కోర్టుల్లో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్స్ వేశారు, ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని వేశారు. అనేక కోర్టులు అనేక రకాలుగా స్పందించాయి. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల నడుమ నిర్ణయాలు తీసుకోవచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, పూర్తి స్థాయిలో తీర్పు కాకపోయినప్పటికీ కూడా. అయితే ఇప్పుడు తాజాగా గుజరాత్లో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏంటి అంటే గుజరాత్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఈ నమాజ్ చేసుకునేటప్పుడు లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆంక్షలు పెట్టారు. ఆ లౌడ్ స్పీకర్ల మీద నిషేధం విధించారు. దీంతో అక్కడ మసీదు మత పెద్ద ఆయన మసీదు ఎక్కి ముస్లింలందరినీ కూడా నమాజ్కు రావాలని చెప్పి పిలిచారు. ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ అసలు లౌడ్ స్పీకర్లు పెట్టాలా, నిషేధించాలా అనే దాని మీద చర్చ మొదలైంది. వాస్తవంగా మహారాష్ట్రలో చూసాం, ఉత్తరప్రదేశ్లో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం. దాదాపుగా 2021 నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకనొక మూమెంట్లో మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఒకవైపు హనుమాన్ చాలీసా, శివస్తోత్రాలు పెడితే మరోవైపు నమాజ్ అనేది వస్తూ ఉంటుంది. కరెక్ట్గా నమాజ్ వచ్చే టైంలోనే హనుమాన్ చాలీసాలు పెట్టి మాకు కూడా హక్కు ఉంది, ప్రాథమిక హక్కు, మా హక్కును మేము వినియోగించుకుంటున్నాం అని చెప్పేసి పోటీగా పెట్టారు. దాంతో పెద్ద వివాదం రేగింది. రేగడంతో అప్పట్లో ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు నిషేధం విధించారు. ఈ ఎవరైతే హిందూ దేవాలయాల్లో హనుమాన్ చాలీసాలు, శివ సూత్రాలు చదువుతున్నారో వాళ్ళ మీద నిషేధం విధించి, అలాగే మసీదులు కూడా ముంబైలో ఉండేటువంటి మసీదులు ఏదైతే ఉన్నాయో మహారాష్ట్రలో వాటి మీద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మసీదుల్లో కూడా నమాజ్ చదివేటప్పుడు లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదు అని చెప్పి తీర్మానం చేసింది. అది కూడా ప్రధాన నగరాల్లో, మెట్రో సిటీస్లో కానీ కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో కానీ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన బేస్ చేసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. దాంతో తాత్కాలికంగా ఆ వివాదం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మళ్ళా గుజరాత్లో దీన్ని ఆజాన్ లేదంటే ఇస్లామిక్ ప్రార్థన అంటారు దీన్ని. ఇది శబ్ద కాలుష్యం కలిగిస్తుంది అనేది ఒక వాదన. పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు అనేది. మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు, భారత ప్రజలు, హిందూ ప్రజలు, వాళ్ళని వీళ్ళు ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తున్నారు. రోజుకి 5 సార్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా లౌడ్ స్పీకర్లో పెట్టాలి అనేటువంటి సాంప్రదాయం ఎక్కడుందనేది కోర్టులో వేసినటువంటి ఒక పిల్ అనమాట. సో ఈ శబ్ద కాలుష్యానికి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకప్పుడు స్పందించింది. అలాగే ఇంకా నేషనల్ శబ్ద కాలుష్యానికి సంబంధించి తీవ్రంగా హరిత ట్రిబ్యునల్ కూడా 2020 జూన్లో తీవ్రంగానే స్పందించింది దీని మీద. ఈ హిందూ జాగరణ మంచి, అలాగే హిందూ వాహిని అనేటువంటి సంస్థలు ఈ ఇస్లాం లేదా ఈ ఇస్లాం లౌడ్ స్పీకర్లు, ఇస్లాం మత ప్రార్థనలు అవసరమా, మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుని దెబ్బతీస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఒక వాదన. మహారాష్ట్ర ఉన్నవులో 2023లో ఇది పెద్ద ఎత్తున పెద్ద ఘర్షణకే దారితీస్తుంది. ఇప్పుడు తాజాగా గుజరాత్లో జరిగింది. ఈ గుజరాత్లో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ఈ శబ్ద కాలుష్యానికి
శాస్త్రీయ పద్ధతి ఉందా అనే దాని మీద కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయి. రకరకాల కోర్టులు రకరకాలుగా భిన్నంగా స్పందించాయి. ఇప్పుడు తాజాగా గుజరాత్లో జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మనం అందరూ అన్ని నేషనల్ అలాగే ప్రాంతీయ పత్రికలు కూడా ఆ న్యూస్ని ప్రజెంట్ చేశాయి. నేను ఆ న్యూస్ని చదివి వినిపిస్తాను మీకు. ఆ తర్వాత ఆయా సందర్భాల్లో ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఏ విధంగా తీర్పు ఇచ్చాయి కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం గుజరాత్లో జరిగినటువంటి సంఘటనని మీ ముందుకు తీసుకొస్తాను. నేను చదివి వినిపిస్తాను. గుజరాత్లో జరిగినటువంటి సంఘటన ఇది ఎక్కడ జరిగింది? ఇది ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేస్తూ స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక మౌలానా అంటే పెద్ద మసీదు పైకి ఎక్కి పెద్దగా అరుస్తూ ముస్లిం సోదరులంతా నమాజ్కు రావాలని పిలుపునిచ్చారు. షాహీ జామా మసీదుపై జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కోర్టు తీర్పు అనంతరం సంబాల్లోని అన్ని ప్రార్థనా స్థలాలు, మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని అధికారులు నిషేధించారు. అయితే ఇప్పుడు వీటిని ఉల్లంఘించినందున పోలీసులు ఆ మసీదుకి చెందినటువంటి 3 మత పెద్దలపైన కేసు నమోదు చేశారు. ఇది వివాదానికి కారణం. సంబాల్లోని షాహీ జామా ఇమాం మసీదు గత కొన్నేళ్లుగా వివాదాల్లో ఉంది. ఈ మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో కల్కి ఆలయం ఉండేదని ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు ఈ మసీదు సర్వేకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే 2వ రోజున పెద్ద సంఖ్యలో జనం మసీదు దగ్గరకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 మృతి చెందారు. 20 మంది పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. నాటి నుంచి వివాదం రగులుతూనే ఉంది. ఇదే సమయంలో స్థానిక పరిపాలనా యంత్రాంగం అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టింది. సమాజ్వాదీ ఎంపీ బార్క్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఇది ఇలా ఉండగా అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించేందుకు వెళ్లిన బృందం ఒక పురాతన ఆలయాన్ని కూడా కనుగొంది. ఆలయం చుట్టూ ఒక బావిని కూడా వారు చూశారు. దీని తర్వాత సంబాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత మొదలైంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఇంట్లో కొంత భాగం ఆక్రమణ పరిధిలోకి వచ్చింది. దీంతో ఎంపీ ఇంటి మెట్లను సంబంధిత అధికారులు తొలగించారు. ఇది వివాదం. ఇది ఎప్పుడు జరిగింది? మొన్న 2 రోజుల క్రితం జరిగింది. ఫిబ్రవరి 22 వారం క్రితం జరిగింది ఉత్తరప్రదేశ్ సంబాల్లో. ఇది లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయాలి అనేటువంటి దానికి వెళ్ళింది. అసలు లౌడ్ స్పీకర్లు ఎందుకు బ్యాన్ చేయాలి? శబ్ద కాలుష్యం ఉందా లేదా, ఎంత శబ్ద కాలుష్యం ఉందనే దాని మీద కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు రిపోర్ట్స్ ఇది దాదాపుగా ఇది నడుస్తూ ఉంది గత 5 సంవత్సరాలు. శబ్ద కాలుష్యానికి సంబంధించి చెబుతాను. ఇది కూడా మీరు వినొచ్చు. నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా దీన్ని సైంటిఫిక్గా చూడొచ్చు. ఈ లౌడ్ స్పీకర్లు ఉపయోగిస్తే కనుక డీజిల్ జనరేటర్ ద్వారా వెలువడేటువంటి శబ్దం కాలుష్యం కాబట్టి 10,000 నుంచి ₹1,00,000 జరిమానా విధించవచ్చు అని కోర్టులు గతంలో చెప్పాయి. అలాగే నిర్మాణ సామాగ్రి వల్ల కలిగే ధ్వనికి 50,000 జరిమానా విధించవచ్చు. 2011లో మెట్రో సిటీలు పెద్ద నగరాలు కలిపి 8 ఇంట్లో దాదాపు 70 ప్రదేశాలకు పైగా నేషనల్ యాంబియంట్ నోయిస్ మానిటరింగ్ నెట్వర్క్గా ఏర్పాటు చేశారు. సో వీటిని పరిశీలించిన తర్వాత 90% పైగా ప్రదేశాల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యం ఉందని కనుగొన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో 75 డెసిబుల్స్, రాత్రిపూట 70 డెసిబుల్స్కి మించి ఉండకూడదు పారిశ్రామిక ప్రాంతాల్లో. అంటే ఒక బెంచ్ మార్క్ శబ్ద కాలుష్యం ఎంత ఉండాలి అనేది. అలాగే వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65, రాత్రిపూట 55 డెసిబుల్స్కు మించి ఉండకూడదు. నివాస ప్రాంతాల్లో అయితే ఇది పగటిపూట 55, రాత్రిపూట 45 డెసిబుల్స్గా ఉండాలి. అయితే పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలోనూ వాడచ్చు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, పండుగలు, సంస్కృతి ప్రదర్శనలు, మతపరమైనటువంటి కార్యక్రమాల సమయంలో మాత్రం కొన్ని పరిమితులకు మధ్య రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మైకులు వాడేందుకు అధికారులు అనుమతులు ఇవ్వచ్చు. అయితే ఏడాదిలో 15 రోజులు మాత్రమే ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. ఇదంతా కోర్టు డైరెక్షన్ అన్నమాట. ఇవి కాకుండా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, న్యాయస్థానాలు వంటివి సైలెంట్ జోన్లుగా పాటించాల్సి ఉంది. వీటిలో ఖచ్చితంగా సైలెంట్ జోన్లుగా వీటిని పాటించాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ 40 డెసిబుల్స్కి మించి శబ్ద కాలుష్యం ఉండకూడదు. సో శబ్ద కాలుష్యం ప్రధానంగా రాత్రిపూట నిద్రకు భంగం కలిగించి సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి మాత్రం వినికిడి సమస్యలు కాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తున్నాయన్నది నిపుణుల పరిశీలన. శబ్ద కాలుష్యం తీవ్ర స్థాయిలో రికార్డు అవుతుందా లేదా అన్న అంశంపై విస్తృతంగా మీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్తున్నారు. ఇది 70 డెసిబెల్స్కి ఎక్కువ ఉంటే కనుక అది ఖచ్చితంగా
ప్రమాదకరం అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ కాలుష్య నియంత్రణ మండలి జోక్యం చేసుకుంది దీని మీద. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే దీని మీద ఎంతెంత ఈ కాలుష్య శబ్ద కాలుష్యాన్ని నివారించాలంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పింది. అయితే అది ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు మళ్ళీ గొడవైంది కాబట్టి మసీదులకు సంబంధించిన వివాదాలను తలెత్తింది కాబట్టి మళ్ళీ వస్తుంది అనమాట. అంటే కేవలం నమాజ్ వల్ల వస్తుందని కాదు, అటు ప్రార్థనా మందిరాలతో పాటు దేవాలయాల్లో వస్తుంది, అలాగే చర్చిల్లో కూడా ఇలాంటి సందర్భాలే ఉన్నాయి. సో దానికి దీనికి ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలని వివిధ కోర్టుల్లో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారని నేను చూపిస్తాను. ఇది కోర్టులు చూస్తుంది. ఇక్కడ ఆగస్టు 2016లో ఇక్కడ చూడండి, ఆగస్టు 2016లో బాంబే హైకోర్టు లౌడ్ స్పీకర్ల వాడకం ప్రాథమిక హక్కు కాదని తీర్పునిచ్చింది. సో అప్పుడు ఇచ్చింది. ప్రాథమిక హక్కుని ఏ మతం లేదా వర్గం క్లెయిమ్ చేయలేదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇక మద్రాస్ హైకోర్టు మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొంది. దానిని ఎవరూ అడ్డుకోలేరని, కానీ ప్రార్థన పిలుపులు ఇవ్వడానికి మసీదులు ఉపయోగించే సౌండ్ సిస్టంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి, వాటిని పాటించాలని చెప్పింది మద్రాస్ హైకోర్టు. ఇక ఎందుకు పిలిపించిందంటే కోయంబత్తూరు జిల్లాలోని పొల్లంచి తాలూకాలో మసీదుల్లో ఆజాన్ అంటే అదే నమాజ్ లేదా ప్రార్థన పిలుపు కోసం ఉపయోగించే లౌడ్ స్పీకర్లను అధికారులు ధ్వని స్థాయిలో అనుమతించదగ్గని పరిమితుల్లో ఉన్నాయో లేదో ధృవీకరించకుండానే స్వాధీనం చేసుకున్నారని పిల్లు ఆరోపించింది. సో ఇక 2018 జూన్ 26న ఉత్తరాఖండ్ హైకోర్టు లౌడ్ స్పీకర్లకు 5 డెసిబెల్ పరిమితిని నిర్ణయించింది. దానికి మించితే కనుక పర్మిషన్ ఇవ్వరు అని. ఇక సెప్టెంబర్ 2018లో కర్ణాటక హైకోర్టు రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధించింది. సో ఇక్కడ రకరకాలు ఇంకా 2018లో ఇక్కడ చూడండి, 2019లో ఇవన్నీ కూడా వివిధ రకాల హైకోర్టులో పిల్లు వేశారు. దాని మీద 2019 జూలైలో మతపరమైన సంస్థలు సహా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధించింది. సో మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాయిద్యానికి ప్రతిస్పందనగా 2020లో గుజరాత్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై స్పందించాలని లేఖ రాసింది. ఇక 2020 మే 15న అలహాబాద్ హైకోర్టు మసీదుల మినార్ల నుండి మిజ్జిన్ అంటే ఇస్లామిక్ పూజారి మానవ స్వరంతో ఆజాన్ పఠించవచ్చని తీర్పు ఇచ్చింది. ఇస్లామిక్ ప్రార్థన పిలుపు కోసం ఎటువంటి పరికరాలను ఉపయోగించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద రక్షింపబడదని కోర్టు పేర్కొంది. అంటే లౌడ్ స్పీకర్లు వాడొద్దని చెప్పింది. ఇక 20 జూలైలో ఉత్తరాఖండ్ హైకోర్టు జూన్ 18లో ప్రకటించిన గత ఉత్తర్వుని సవరించి శబ్ద స్థాయిని 5 డెసిబెల్కు పరిమితం చేస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకుంది ఉత్తరాఖండ్ హైకోర్టు. అంటే అందుకని మించకూడదని మతపరమైన సంస్థలో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధాన్ని ఎత్తివేయడానికి సమర్థవంతంగా మార్గం సుగమం చేసింది. లౌడ్ స్పీకర్ల వాడకాన్ని అనుమతించాలని ఆదేశాలు కోరుతూ ఈయన ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో బాజ్పూర్ ప్రాంతంలో జామా మసీద్ దాఖలు చేసిన దరఖాస్తు ప్రతిస్పందనగా కోర్టు ఈ ఉత్తర్వులో పేర్కొంది. ఇక చూడండి 2000 కోర్టుకు సంబంధించినటువంటి జనవరి 2021 జనవరి 11న కర్ణాటక హైకోర్టు మతపరమైన ప్రదేశాల్లో అక్రమ లౌడ్ స్పీకర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవన్నీ 21 నవంబర్లో కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టంలను అనుమతించిన చట్టంలోని నిబంధనలు మరియు వాటి వినియోగాన్ని పరిమితం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించమని కోరింది. ఇక 2022లో ఉత్తరప్రదేశ్ పోలీసులు 11,000 లౌడ్ స్పీకర్లను తొలగించి 35 లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ను అనుమతించదగిన స్థాయికి తగ్గించారు. ఇవన్నీ కూడా లౌడ్ స్పీకర్లకు సంబంధించినటువంటి. సో మతపరమైన చట్టవిరుద్ధమైన లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ 2018 దాఖలు చేసిన పిటిషన్ జూన్ 14 విచారిస్తున్న బాంబే హైకోర్టు. ఇవన్నీ కూడా తీర్పులు అనమాట. ఆయా కోర్టుల్లో ఇచ్చినటువంటి తీర్పులు దేని మీద, ఈ లౌడ్ స్పీకర్ల వినియోగం మీద. ప్రధానంగా ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ప్రతి హైకోర్టులో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే సమస్య. సో ఇప్పుడు మీరు ఒక పరిష్కారం చూపాలి దీనికి. మసీదుల్లో రోజుకి 5 సార్లు ఏదో నమాజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మత ఆచారం ప్రకారం. దీనికి లౌడ్ స్పీకర్లు వాడుతున్నారు. అలాగే చర్చిలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో 2-3 చర్చిలు కూడా ఉన్నాయి. వాళ్ళు మైకులు పెట్టి వాళ్ళ ప్రార్థనకు సంబంధించినటువంటి సూక్తులు ఏదో చెప్తూ ఉంటారు. అలాగే దేవాలయాల్లో కూడా ఉదయాన్నే వాళ్ళు శివస్తోత్రాలు లేదంటే హనుమాన్ చాలీసాలు లేదంటే ఇతరత్ర భక్తి పాటలు పెడుతూ ఉంటారు.
మరి ఇప్పుడు ఏం చేయాలి? భారత ప్రభుత్వం ఏం చేయాలి? టోటల్గా అందరికీ నిషేధించాలా, లేదంటే పాకెట్స్గా అక్కడ ఉండేటువంటి శబ్ద కాలుష్యాన్ని బట్టి చర్యలు తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి? ఓవరాల్గా మొత్తాన్ని అన్నీ నిషేధించాలా? అనుమతి తీసుకొని మాత్రమే దీన్ని పర్మిషన్ ఇవ్వాలా? అనుమతి లేకుండా వాడుకుంటున్నారు. ప్రధానంగా ఇది మా మతంలో భాగం అని చెప్తున్నారు ముస్లింలు. అయితే ఇప్పుడు హిందూ జాగరణ మంచి కానీ, లేదంటే హిందూ వాహిని కానీ వీళ్ళు ఏమంటారంటే, అసలు ముస్లిం మతంలో ప్రార్థనల్ని లౌడ్ స్పీకర్ల ద్వారా చెప్పమని ఎక్కడుందని వాళ్ళు అడుగుతున్నారు. సో దీనికి ఏం చేస్తే బెటర్ అనే దాని మీద మీరు మీ సూచన తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.